తేజస్ MK2 ఫైటర్ జెట్, దీని మీద మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువనే ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఒక 4.5 జనరేషన్ ఫైటర్ జెట్, ఆల్మోస్ట్ విత్ GE 414 అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎస్, GE 414 ఇంజన్, 98 కిలోన్యూటన్ థ్రస్ట్. దీని పేలోడ్ వచ్చేసి 4 టన్స్. దీని ప్రోటోటైప్ లేట్ 2025లో తయారు చేసినాం, అర్లీ 2026లో దీన్ని రోల్అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఉత్తమ్, ఇంకొకటి మన ACR రేడార్, IRST అంటే ఇన్ఫ్రారెడ్ స్ట్రైక్ ఏదో ఉంటుంది దీన్ని, IRIST అంటే ఇన్ఫ్రారెడ్ సిస్టమ్ ట్రాకింగ్ ఫ్రెండ్స్. ఎయిర్ క్రాఫ్ట్ లోపలనే ఆన్ బోర్డ్ ఆక్సిజన్ జనరేటింగ్ సిస్టమ్ ఒకటి పెడతారు. దీని కంపారిజన్ కూడా నేను ఇలా చిట్టాలో తీసుకొని వచ్చిన ఫ్రెండ్స్, ప్లీజ్ స్టే ట్యూన్ విత్ చిత్రకు. సో ఇవన్నీ టెస్టులు చేసి దాని ప్రోటోటైప్ 2026లో లాంచ్ కానికి రెడీ ఉన్నది మన తేజాస్. ఇది చైనాతో గట్టిగానే ఢీకొనే కెపాసిటీ అండ్ కేపబిలిటీలో కూడా ఉన్నది. దీంతో పాటు ఇప్పుడు కంపారిజన్ చేసి చూస్తే భారత్ మన ఒక సూపర్ పవర్లకు ఎందుకు ఎదిగింది ఎయిర్ ఫోర్స్లో, అది కూడా 10 ఇయర్స్లోనే, 10 సంవత్సరాలనే ఇంత ఘాతకగా ఎట్లా ఎగిరింది అని చెప్పి మాట్లాడితే, తేజస్ యొక్క కంపారిజన్ మీకు చెప్పిన కదా ఫ్రెండ్స్, కంప్లీట్గా తీసుకొస్తానని ఇప్పుడు తీసుకొచ్చిన. ఇది 4.5 జనరేషన్ తేజస్. JF-17 ఏదైతే పాకిస్తాన్ చైనా వాడుతుందో అది 4th జనరేషన్. J-10C చైనా ఇది వాడుతుందో అది 4.5. అంటే చైనాతో మనం సామర్థ్యంగా ఉన్నాం. అండ్ దిస్ హాస్ హ్యాపెండ్ ఇన్ 10 ఇయర్స్, జస్ట్ బిలీవ్ ఇట్. ఇంజన్ మీకు ఆల్రెడీ చెప్పిన 98 కిలోన్యూటన్ థ్రస్ట్. చైనా పాకిస్తాన్ వాడే JF-17 ఏదైతే ఉందో అది 86 కిలోన్యూటన్. బట్ J-10C చైనా ఏదైతే వాడుతుంది చూడు, అది 130 కిలోన్యూటన్ థ్రస్ట్. చైనా ఇక్కడ కొంచెం అడ్వాంటేజ్లు ఉన్నది ఫ్రెండ్స్ భారత్తో కంపేర్ చేస్తే. కాకపోతే నువ్వు హార్డ్ పాయింట్స్ తీసుకొని చూసినావు చూడు, హార్డ్ పాయింట్స్ ఏంటనంటే ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్లో వెయిట్ క్యారీ చేసే పాయింట్స్ ఉంటాయో, వెయిట్ క్యారీ అంటే ఫ్యూయల్ ట్యాంకే ఉండొచ్చు, ఇది వెయిట్ ఎక్కువ క్యారీ చేస్తుంది. అమ్యునేషన్ ఉండొచ్చు, వెపన్స్ ఉండొచ్చు, మిజైల్స్ ఉండొచ్చు, ఇవి వెయిట్ ఎక్కువ క్యారీ అవుతుంది. సో దీనికి మన తేజస్కి ఎన్ని ఉంటాయి, 11 వెయిట్ హార్డ్ పాయింట్స్ ఉంటాయి. అదే JF-17 ఏదైతే చైనీస్ మ్యానుఫ్యాక్చర్డ్ పాకిస్తాన్ చైనా వాడుతుందో దానికి 7 హార్డ్ పాయింట్సే ఉన్నాయి. మళ్ళీ J-10Cకి కూడా 11 హార్డ్ పాయింట్సే ఉన్నాయి. అంటే భారత్ కంపారిజన్ చూడరు, ఇది ఆత్మనిర్భర్, మళ్ళా కంప్లీట్గా భారత్లో తయారవుతున్నది. ఇది రేడార్ తీసుకొని చూస్తే ఇండిజీనియస్ ఉత్తమ్, మన ఇప్పటిదాకా చూసినాం కదా AESA, దీన్ని కంప్లీట్గా ఇండిజీనియస్ భారత్లో. ఇది చైనా సప్లైడ్ వాడుతుంది పాకిస్తాన్, వీడు కూడా చైనీస్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఓన్ది వాడతాడు. సెన్సార్ సూట్ ఇట్లా తీసుకొని చూస్తే సెన్సార్ సూట్ మళ్ళా ఆత్మనిర్భరే. ఇంట్లో కూడా ఇన్ఫ్రారెడ్ సిస్టమ్ ట్రాకింగ్ ఒకటి ఉంటుంది. ఈ మన ఎలక్ట్రానిక్స్ ఆప్టిక్ ఆన్ బోర్డ్ ఆక్సిజన్ జనరేటింగ్ సిస్టమ్స్ మన భారత్వే, డేటా ఫ్యూజన్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. ఇంట్లో బేసిక్స్ చైనా డేటా లింకింగే ఉన్నాయి. ఇంట్లో చైనీస్ ఏవియానిక్స్ అడ్వాన్స్డ్ IRST వాడుతున్నారు ఫ్రెండ్స్. వెపన్స్, అగర్ వెపన్స్ దీనికి ఏమేమి అటాచ్ అవుతాయి గిరీష్ అని అంటే, మన అస్త్ర మార్క్ 2, 1, 2 and 3 గాంధీవం కంప్లీట్గా దీనికి అటాచ్ అవుతుంది. రుద్రం అటాచ్ అవుతుంది, ఆశ్రమ్ దీనికి అటాచ్ అవుతుంది, స్కాల్ప్ దీనికి అటాచ్ అవుతుంది. నాకు తెలిసి స్కాల్ప్ ఈజ్ అ ఫ్రాన్స్ మిసైల్. క్రిస్టల్ మేజ్ కూడా దీనికి అటాచ్ అవుతుంది. దీనికి తీసుకుంటే PL-15 BVRs ఎక్సెట్రా దీనికి అటాచ్ అవుతాయి. దీనికి కూడా PL-15 BVR PTEL ప్రెసిషన్ గైడెడ్ మిసైల్స్ కూడా దీనికి అటాక్ అవుతాయి. తేజస్ యొక్క కాంపాక్ట్ రేడియస్ ఏదైతే ఉంటుందో 1000 కిలోమీటర్స్లో పుచ్చలు వలగొట్టి వస్తుంది. అది దీనిది పాకిస్తాన్ వాడేది 700 to 800, చైనీస్ వాడేది కూడా సుమారు 1000 నుంచి 1200. కాకపోతే చైనీస్ యొక్క ప్రెసిషన్ మనం అందరం చూసినాం. అలాగే ఒక P-16 మిజైల్ పేలను కూడా వీలలే భారత్లో పడి, దాన్ని మొత్తం డీకోడ్ చేసి చూస్తుంది భారత్. సో ఇడు రేంజ్ 1000 నుంచి 1200 అన్నా, నాకు తెలిసి ఇడు 800 పోతే గ్రేటే. ఇటు చూపెట్టుకొని పెద్దగానే పెడతాడు. ఏవియానిక్స్ ఇట్లా తీసుకొని చూస్తే మనం F-16లో మనం చూస్తాం ఫ్రెండ్స్, ఏదైతే ఫైటర్ జెట్ పైలట్ కూర్చొని ఉంటాడు చూడు, ఆ కాక్పిట్ అంటారా దాన్ని ఏమంటారు, ఫైటర్ జెట్ నాకు తెలియదు. అది ఏదైతే వెనకకి ఇట్లా మీరు చూస్తారో కంప్లీట్ గ్లాస్ ఉంటుంది. ముందేమో ఆ విజన్ కరెక్ట్ ఉండకపోతుండే. F-16 వచ్చినప్పుడు ఏం చేసిందంటే అది గ్లాస్ తీసుకొని వచ్చింది కంప్లీట్గా. సో ఇప్పుడు ఏవియానిక్స్ తేజస్ది తీసుకొని చూస్తే మనము ఫుల్ గ్లాస్ కాక్పిట్ కనబడుతుంది మీకు. హెల్త్ మానిటరింగ్ ఇంకా ఇండిజినియస్ ఏవియానిక్ కనిపిస్తుంది. దీనికి చైనీస్ ఏవియానిక్స్ ఉంటుంది. ఇట్లాంటి గ్లాస్ కాక్పిట్స్ పెద్దగా దీనికి ఏం లేవు. ఇప్పుడు గ్లాస్ కాక్పిట్ అంటే మీకు ఇక్కడ ఫోటో ఉంటే ఇగో ఇది ఫ్రెండ్స్, ఇగో ఈ పార్ట్లో మా వాళ్ళు జూమ్ చేసి పెడతారు. తర్వాత ఇది కంప్లీట్ గ్లాస్తో ఉంటుంది. అంటే నువ్వు చూడవచ్చు, మంచిగా కంప్లీట్గా చూడవచ్చు. పైలట్కి క్లియర్ కట్గా విజన్ ఉంటుంది, స్ట్రైక్ క్యాపబిలిటీ పెరుగుతుంది. దీని ఇండక్షన్ టైమ్ లైన్ మనం తీసుకొని చూస్తే దీని ప్రోటోటైప్ 2025లో తయారు చేశారు. 2026లో దీని ప్రపోజల్ రెడీ చేస్తున్నారు.
ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఆల్రెడీ సర్వీస్లలో ఉన్నాయి, ఇది ఆపరేషనల్ ఉన్నాయి. చైనీస్ అండ్ పాకిస్తానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లలో ఇవి ఆల్రెడీ ఉన్నాయి. స్ట్రాటజిక్ ఎడ్జ్ ఏందని అంటే కంప్లీట్గా ఇండియన్ ప్లాట్ఫామ్, ఇండియన్ వెపన్స్ దీన్ని ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఇంపోర్ట్ వేరే దేశాల మీద మనం డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. ఇక ఇవి చైనీస్ మాల్, ఇవి దీని మీద నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. దిస్ ఈజ్ ఆర్ ప్రిపరేషన్ ఫార్ చైనా అండ్ భారత్ ఆల్రెడీ ఎ సూపర్ పవర్. ఒక్కోటి కితాబ్ ఇది ఇచ్చేది మనకు. ఈ కమెంట్ మీకు ఎట్లా అనిపిస్తుందో, నచ్చితే నలుగురికి నచ్చితే షేర్ చేయరు ఫ్రెండ్స్.